ఆదిత్య మీద నింద వేసి తన సొంతం చేసుకోవాలని ప్లాన్ చేసిన ఊర్వశికి ఊహించని షాక్ ఇచ్చిన ఆనంది. ఈ వీడియో గనుక నచ్చినట్టయితే తప్పకుండా ఒక లైక్ చేయండి. మీరిచ్చే ఒక చిన్న లైక్ మా ఛానల్కి ఎంతో మోటివేషన్ ఇస్తుంది. కళ్యాణం పూర్తయిన తర్వాత ఇక సునంద, శశికాంత్ అందరూ కూడా ఇంటికి వస్తారు. అప్పుడే సునంద అయితే కోపంతో రగిలిపోతూ ఉంటుంది. చూసారా ఆనంది నిజ స్వరూపం ఎలాంటిదో. కళ్యాణానికి తను వస్తే నేను రాను అన్నానని, తను కళ్యాణానికి ఉన్న అభ్యంతరం ఏమీ లేదని నా నోటితోనే చెప్పేలా చేసింది. ఆనందిని చాలా తక్కువ అంచనా వేశాను. ఇక మీదట తనని వదిలిపెట్టేదే లేదో. నా పరువు తీయడమే కాకుండా ఈరోజు అందరి ముందు నన్ను నవ్వులు పాలు చేసింది. అలాంటి ఆనందిని నేను ఎలా క్షమిస్తాను? తనని క్షమించలేను అంటూ కోపంగా సునంద అయితే వెళ్ళిపోతుంది. అప్పుడే శశికాంత్ అయితే ఆదిత్యను అడుగుతూ ఉంటాడు, ఏంట్రా నీ మనసులో కూడా ఆనంది అంటే ద్వేషం, కోపం అన్నీ ఉన్నాయా? నువ్వు కూడా తను చేసింది తప్పి అని అనుకుంటున్నావా అంటూ అనగానే, లేదు తను చేసింది తప్పు అని నేను ఎలా అంటాను? తనని కళ్యాణంలో ఉండడానికి వీల్లేదు అనడం మన తప్పు. ఆ సీతారాముల వారే తనని ఆ కళ్యాణానికి వచ్చేలా చేశారు. దీంట్లో ఎవరిది తప్పు లేదు అంటూ ఇక ఆదిత్య కూడా వెళ్ళిపోయేసరికి అప్పుడే శశికాంత్, చైతన్య ఇద్దరూ కూడా అనుకుంటూ ఉంటారు, ఈరోజు ఆదిత్య ఇలా మాట్లాడాడు అంటే ఖచ్చితంగా వాడిలో ఏదో మార్పు కనిపిస్తుంది అంటూ శశికాంత్, చైతన్య ఇద్దరూ కూడా మాట్లాడుకుంటూ ఉండగా ఈ మాటలు విన్న జీవనైతే, లేదు ఎట్టి పరిస్థితుల్లో బావగారిలో మార్పు రావడానికి వీల్లేదు. ఒకవేళ తను గనక ఆనందియే నా భార్యగా ఉండాలి అని కోరుకుంటే ఈ ఇంట్లోకి తీసుకురావడాన్ని ఎవ్వరు కూడా ఆపలేరు. ఆదిత్య మనసు ఆనంది మీదకి మళ్ళక ముందే ఏదోటి ప్లాన్ చెయ్యాలి. ఖచ్చితంగా వాళ్ళ బంధం శాశ్వతంగా దూరం అయిపోయేలా నేను ఏం చెయ్యాలి అంటూ ఆలోచిస్తూ ఉంటుంది జీవన. ఇంతలో ఇక ఊర్వశి అయితే తాయారు అలాగే బంగారయ్యకి అయితే వార్నింగ్ ఇస్తూ ఉంటుంది, ఈరోజు మీ కారణంగానే ఆనంది మళ్ళీ ఆదిత్య పక్కనే కూర్చుని కళ్యాణం చేసింది. మీరే గనక వచ్చుండకపోతే, ఆ నగల బాక్స్ మీరు తెచ్చుండకపోతే ఈరోజు ఆనంది ఆదిత్య పక్కన కూర్చుని ఉండేదే కాదు. మీరే నాకు పెద్ద శత్రువులా కనిపిస్తున్నారు అంటూ ఇక చెప్తూ ఉంటుంది. ఊర్వశి అయితే, అదేంటి బుజ్జమ్మ, మేము నీకు శత్రువులా కనిపించడం ఏంటి? నీ జీవితం బాగుంటేనే కదా మేము కూడా బాగుండేది. మరి ఎందుకు అలా మాట్లాడుతున్నావు బుజ్జమ్మ అంటూ ఇక తాయారు అడుగుతూ ఉంటుంది. మరి లేకపోతే ఏంటి? నా మాట మీద లెక్కలేకే కదా మీరు రావద్దు అని చెప్పినా మీరు పని కట్టుకుని అక్కడికి వచ్చారు. వచ్చిన వాళ్ళు కుదురున్నారా? ఆనందికి సపోర్ట్గా నిలబడ్డారు. ఆ ఆనంది ఎవరనుకున్నారు? ఆదిత్య మొదటి భార్య అంటూ చెప్పంగానే ఆ మాటకి ఒక్కసారిగా షాక్ అవుతారు తాయారు అలాగే బంగారయ్య. ఏంటి బుజ్జమ్మ నువ్వు అనేది? ఆ ఆనంది ఆదిత్య మొదటి భార్య. ఆ అమ్మాయిని చూస్తూ ఉంటే చాలా తెలివైన దానిలా కనిపిస్తుంది. నువ్వు అమ్మాయిని ఎదుర్కోవడం చాలా కష్టమని మాకు అనిపిస్తుంది అంటూ అనంగానే, నేను చెప్పేది కూడా అదే కదా. తను చాలా తెలివైంది. తను ఒక లాయర్ కూడా. తన తెలివితేటల ముందు ఏమాత్రం మనం కుప్పి గొంతులు వేసినా అడ్డంగా దొరికిపోతాము. అలా జరగకుండా ఉండాలి అంటే ఖచ్చితంగా మనం తెలివిగా ముందుకు వెళ్ళాలి. ముందు ఆదిత్యాన్ని నా సొంతం చేసుకోవాలి. అప్పుడే నాకు ఎలాంటి అడ్డంకి ఉండదు. ఏం చెయ్యాలని ఆలోచిస్తున్నాను అంటూ ఇక ఊర్వశి అయితే ఆలోచిస్తూ ఉంటుంది. నేను ఇలా చేయడమే కరెక్టు. ఖచ్చితంగా ఆదిత్య నా సొంతం అవ్వాలి అంటే నేను ఇలా చేసి తీరాలి అంటూ ఇక ఊర్వశి అయితే ప్లాన్ చేస్తుంది. తను ప్లాన్ ప్రకారమే సునందనైతే కలుసుకుంటుంది. మేడం, ఈరోజు అమ్మ నాన్న తిరుపతి వెళ్తున్నారు. నేను ఒంటరిగా ఉండాలి. ఇప్పటి వరకు అంటే ఎవరో ఒకరు తోడుగా ఉండేవారు. కానీ ఇప్పుడు నా వాళ్ళు అంటూ మీరున్న తర్వాత బయట వాళ్ళని ఎవరిని తోడుండమని అడుగుతాను. అందుకని ఒక్కరోజుకి మీ ఇంట్లో ఉండొచ్చా అంటూ అడుగుతూ ఉంటుంది ఊర్వశి. అయ్యో దాంట్లో ఏముంది, నీ బాధ్యత మా మీద ఉంది.
మా ఇంటికి కాబోయే కోడలివి కాబట్టి నీ బాధ్యతలన్నీ మేమే చూసుకోవాలి, నువ్వు ఈరోజు మా ఇంట్లోనే ఉండొచ్చు అంటూ సునంద అయితే చెప్తూ ఉంటుంది. అప్పుడు ఇదే మంచి అవకాశం అనుకున్న ఊర్వశి అయితే ఎంతగానో సంతోషపడిపోతూ ఉంటుంది. ఇంతలో శశికాంత్ అయితే అడుగుతూ ఉంటాడు, ఈ అమ్మాయి మన ఇంట్లో ఎందుకు అంటూ అనంగానే, పాపం వాళ్ళ అమ్మ నాన్న తిరుపతి వెళ్ళారు, వాళ్ళ ఇంట్లో ఇక ఎవ్వరూ లేరు, ఆడపిల్ల కదా, ఒంటరిగా ఏం వదిలేస్తామని నేనే మన ఇంట్లో ఉండమన్నానంటూ సునంద అయితే చెప్పంగానే ఆ మాటకి శశికాంత్కి కూడా అనుమానం వస్తుంది. ఈ అమ్మాయిని చూస్తూ ఉంటే ఏదో తేడాగా అనిపిస్తుందే అంటూ ఆలోచిస్తూ ఉంటాడు శశికాంత్ అయితే. ఇక సాయంత్రం అవ్వంగానే అందరూ కూడా ఎవరికి వాళ్ళే నిద్రపోతారు. ఆదిత్య మాత్రం ఆనంది గురించి ఆలోచిస్తూ చాలా బాధపడుతూ ఇక తన ఫోటోను పట్టుకొని కన్నీళ్లు పెట్టుకుంటూ ఉంటాడు. ఇంతలో అది గమనించిన ఊర్వశి అయితే, అమ్మో, గురుడికి తన భార్య గుర్తొచ్చినట్టుంది, ఆనంది అంటే చాలా ప్రేమ ఉన్నట్టుంది, ఆ ప్రేమ పోవాలి అంటే నేను ఖచ్చితంగా దగ్గరై తీరవలసిందే, ఇప్పుడు ఏం చెయ్యాలి అంటూ ఆలోచిస్తూ ఉంటుంది. ఇంతలో ఇక పాలల్లో మత్తుమందైతే కలుపుతుంది ఊర్వశి. ఆ పాలైతే ఇక ఆదిత్యకి ఇస్తుంది. ఆదిత్య అయితే, ఇదేంటి నువ్వు పాలు తీసుకువచ్చావు అంటూ అడుగుతూ ఉండగా, అయ్యో బాస్, ఈ పాలు మేడం గారు మీకు ఇచ్చి రమ్మన్నారు, అందుకే నేను మీకోసం తీసుకువచ్చాను అంటూ అనంగానే, అమ్మ పంపించిందా, సరే ఇలాగివ్వు అంటూ ఆదిత్య అయితే ఆ పాలు తాగ్గానే ఇక మత్తుగా నిద్రపోతాడు. అదే మంచి అవకాశం అనుకున్న ఊర్వశి కూడా ఆదిత్య పక్కనే నిద్రపోతుంది. అప్పుడే ఉదయం అవ్వంగానే సునంద అలాగే జీవన ఇద్దరు కూడా అటుగా వెళ్తూ డోర్ ఓపెన్ చేసి ఉండడం, ఇంతలో ఇక ఊర్వశి ఆదిత్య ఒకే మంచం మీద ఉండడం అయితే చూస్తారు. వాళ్ళు వచ్చే సమయానికి ఊర్వశి అయితే ఆదిత్య చేతిని తనపైన వేసుకుని నిద్రపోతున్నట్టు నటిస్తూ ఉంటుంది. అది చూసిన జీవన అలాగే సునంద ఒక్కసారిగా షాక్ అయి ఆదిత్య అంటూ గట్టిగా అరుస్తుంది. సునంద అయితే అప్పుడే నిదట్లో ఉలిక్కిపడి లేసిన ఆదిత్య అయితే సడన్గా ఇక ఏమైంది మమ్మీ అంటూ అడుగుతూ ఉంటాడు. ఏంటిదంతా, తను నీ పక్కనుందేంటి అంటూ అనంగానే ఇక ఊర్వశిని చూసి ఒక్కసారిగా షాక్ అవుతాడు ఆదిత్య. మేడం, నా జీవితం నాశనమైపోయింది మేడం, ఏదో నా తల్లి తండ్రి ఇంటి దగ్గర లేరని మీ ఇంటికి వస్తే ఆదిత్య గారు నన్ను తన సొంతం చేసుకున్నారు, ఇప్పుడు ఈ విషయం ఎలా చెప్పాలి అంటూ ఇక కన్నీళ్లు పెట్టుకుని నటించేస్తూ ఉంటుంది ఊర్వశి. అప్పుడే సునంద అయితే ఇక ఆదిత్యాని అపార్థం చేసుకుంటుంది. నువ్వు ఇలా చేస్తావని అస్సలు అనుకోలేదురా అంటూ అనంగానే, అయ్యో నాకేమీ తెలియదు మమ్మీ, నేనేమి చెయ్యలేదో, నా మాట నమ్ము అంటూ చెప్పంగానే ఇక ఎవ్వరూ కూడా ఆదిత్యానైతే నమ్మరు. అదే నిజం అనుకుని సునంద కూడా ఆదిత్య మీద కోప్పడుతూ ఉంటుంది. అప్పుడే ఆనంది అయితే ఎంట్రీ ఇస్తుంది. ఇక ఆనంది ఎంట్రీ ఇవ్వంగానే ఆనందిని చూసి సునంద అయితే కోపంగా అడుగుతూ ఉంటుంది, నువ్వు మా ఇంటికి రావడమేంటి, ముందు బయటికి వెళ్ళిపో అంటూ అనంగానే, వెళ్ళిపోతాను మేడం, నేను ఒక డ్యూటీ మీద వచ్చాను, ఆ డ్యూటీ అవ్వంగానే వెళ్ళిపోతాను అంటూ ఇక తన ఫోన్లో ఉన్న వీడియోనైతే చూపిస్తుంది సునందకి. ఆ వీడియో చూసిన సునంద అయితే ఒక్కసారిగా షాక్ అవుతుంది. ఊర్వశి తన తల్లి తండ్రితో ఈ విషయం గురించి చెప్పడం, అలాగే ఆదిత్యాన్ని తన సొంతం చేసుకుని ఆస్తి మొత్తం తన పేరుకి వచ్చిన తర్వాత ఈ కుటుంబాన్ని మొత్తం రోడ్డు పాలు చేస్తాననడం, ఇవన్నీ కూడా వీడియోలో ఉంటాయి. ఆదిత్య గారు ఎలాంటి తప్పు చెయ్యలేదో, ఆయన ఎప్పటికీ తప్పు చెయ్యరు కూడా, ఆయన మీద నాకు నమ్మకం ఉంది. ఈ వీడియో చూసి ఇప్పటికైనా నిజం తెలుసుకోండి, పరాయి మనిషి మీద ఉన్న నమ్మకం మీ కొడుకు మీదే లేకపోతే ఎలా కుదురుతుంది అంటూ ఆదిత్య తప్పు చెయ్యలేదని నిరూపిస్తుంది ఆనంది. అప్పుడే ఆదిత్య అయితే ఇక ఆనందికి క్షమాపణ చెప్తాడు. నా విషయంలో నేను తప్పు చెయ్యలేదు అన్న ఎవ్వరూ నమ్మలేదు, నువ్వు తప్ప. అలాగే నీ విషయంలో నువ్వు తప్పు చేశావని అందరితో పాటు నమ్మి నిన్ను దూరం చేసుకున్నాను, ఇప్పుడు ఎలాంటి పొరపాటు చేశానో ఇప్పుడు అర్థమైంది అంటూ ఆనందికి క్షమాపణ అయితే చెప్తాడు ఆదిత్య. ఇక ఆదిత్య గురించి తప్పుగా అర్థం చేసుకున్నందుకు సునంద కూడా ఇక ఊర్వశి మీద కోపంతో చెంపైతే పగలగొడుతుంది. ఈ వీడియో
వీడియో కనుక నచ్చితే తప్పకుండా ఒక్క లైక్ చేయండి.